వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావిర్యాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. హత్య కేసును 24 గంటలు ఛేదించిన పోలీసులు. ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి బీసీ 42% రిజర్వేషన్ సాధిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీర్ల ఐనిజా. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాల్లో హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రావిర్యాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రావిర్యాల చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మ బండలో నిన్న జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటలు ఛేదించారు. ముషీరాబాద్కు చెందిన మహమ్మద్ అనే రౌడీ షీటర్ను 4 దుండగులు కత్తులతో నరికి చంపారు. 4 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. బాలానగర్ డివిజనల్ ఏసీపీ పి నరేష్ రెడ్డి పర్యవేక్షణలో మరియు జగద్గిరిగుట్ట ఎస్హెచ్ఓ నరసింహ, డిఐకే నర్సింహ, బాలనగర ఎస్ఓటీ సిఐ, ఎస్ఓటీ పోలీసులు, జగద్గిరిగుట్ట పోలీసులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి కూడా కొంతకాలం ఇల్లీగల్ స్క్రాప్ బిజినెస్, పీడిఎస్ రైస్ బిజినెస్ లో వీళ్ళిద్దరు ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆ సందర్భంగా వీళ్లకు కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఒక 11 lakhs రూపీస్ ఎవరైతే ఈ ఫాజిల్ కు ఈ మహబూబ్ ఇవ్వాల్సిన అవసరం ఉండే, దాని మీద ఆయన చాలా లాస్ట్ 2-3 years నుంచి రెగ్యులర్ గా నా 11 lakhs ఇవ్వమని చెప్పినప్పుడల్లా కూడా అతను బెదిరివ్వడం, నేను ఇవ్వకపోవడం, దాన్ని వాయిదా వేయడం, ఆ విధంగా అతన్ని తిట్టడం జరుగుతుందని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఈ ఫాజిల్ ఏం చేసినట్టే ఎట్లాగూ నాకు డబ్బులు ఇస్తలేడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వీళ్ళని చంపాలని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే జహంగీర్ ఉంటాడో ఆ జహంగీర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ జహంగీర్ వాళ్ళ మిత్రులైన కరీం అంటే అమీర్, వీళ్ళిద్దరికి కూడా ఇట్లా మనం ఒక నేషన్ ఉంది, మనం మీరు కూడా కోఆపరేట్ చేయాలంటే వాళ్ళు కూడా వచ్చారు. అందులో భాగంగానే వాళ్ళు ప్లాన్డ్గా నిన్న మహమ్మద్ను వాళ్ళు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఫస్ట్ పిలిపించిన తర్వాత ఎల్లమ్మ బండి దగ్గర ఉన్న ఒక ఈద్గా దగ్గర కాసేపు ఈ డబ్బుల గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ మహమ్మద్ వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకొక 2 వ్యక్తులు కూడా వచ్చారు అతనితో పాటు. వాళ్ళ ముగ్గురు వీళ్ళు 4 ఉండే. అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఛాయ్ తాగుదామని చెప్పేసి వాళ్ళు ఆ గుడ్విల్ హోటల్ ముందుకు వచ్చి ఛాయ్ తాగుతున్న క్రమంలో అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ జహాంగీర్ తనతో తెచ్చుకున్న కత్తితోటి ఫస్ట్ ఈ మహమ్మద్ను తల మీద కొట్టడంతో మహమ్మద్ కింద పడిపోయిండు. కింద పడిపోయినాక మిగతా ఈ ఫాజిల్ అండ్ తర్వాత కరీం కూడా వాళ్ళ మీద నైఫ్స్ తోటి అటాక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ మహమ్మద్తో వచ్చిన ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని మీద కసిదీర కొట్టేసి అతను చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని
అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళతోటి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఒక ఆటోను, ఈ క్రైమ్లో యూజ్ చేసిన ఒక 3 వెపన్స్ నైఫ్స్, అదేవిధంగా 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంత తొందరగా దీనిలో పట్టుకోవడంలో మాకు బాగా కోఆపరేట్ చేసిన ఎస్ఓటీ టీంను, అదేవిధంగా లోకల్ పోలీస్ కోఆర్డినేషన్ ఉన్న దాని మీద మా డీసీపీ గారు, మా సిపి గారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి బీసీ 42% రిజర్వేషన్ సాధిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ సాధన కోసం భారీ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం రోజు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గం తరఫున ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీల్లో ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ నలుమూలల నుంచి ఢిల్లీ నడిబొడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా అక్కాచెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇవాళ కులగణనలో జనగణనలో కులగణన చేసి మా తామాషా ప్రకారం మేమెంత మాకంత అని చెప్పి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి రోడ్ మోడల్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మండు టెండల్లో, మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంత ఉండాలనే లక్ష్యంతో ఈ కులగణన చేపడితే 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్యా ఉద్యోగం విషయంలో రాజకీయ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగణన చేసి 56.7% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మద్దతిచ్చి కేంద్రం గిడికి ఢిల్లీకి వచ్చి మళ్లీ మొఖాలు అడ్డుపడుతున్నారు. మతాల పేరు మీద, కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ ఆమోదించిన 2 బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50% దాటొద్దని పరిమితి విధిస్తూ చేసిన చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు కూడా ఆమోద ముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో డీఎంకే, సమాజ్వాదీ, ఏఎన్సీపీ, శివసేన, సిపిఎం తదితర పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొని తెలంగాణ సంకల్పించిన 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతును ప్రకటించారు. ఈడీ కార్యాలయం హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ అని రాసిన మీడియా ఛానల్స్ అవి రిమూవ్ చేయాలి. నేను చేసింది గేమింగ్ యాప్ కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్స్ కి, బెట్టింగ్ యాప్స్ కి అసలు సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ అనేవి లీగల్. నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్ అని క్లారిటీ ఇచ్చాను. ఈ గేమింగ్ యాప్స్ ఇండియా క్రికెట్ టీమ్ కి, ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ కి, ఇండియా ఒలింపిక్ టీమ్ కి, IPL కబడ్డీ టీంలకు స్పాన్సర్ చేస్తాయి. నా బ్యాంక్ లావాదేవీలు అన్ని కూడా ఈడీకి సమర్పించాను. నేను లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ ను మాత్రమే నేను ప్రమోట్ చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్
క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది, కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సరు, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి సోదరభావాన్ని చాటిన బ్రహ్మకుమారిస్ అహింసను పారద్రోలి ప్రజల్లో సోదరభావాన్ని నింపేందుకు రక్షాబంధన్ ఎంతగానో దోహదపడుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నారాయణపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం నారాయణపేట శాఖ కార్యాలయంలో రక్షాబంధన్ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డికి ఫౌండేషన్ సభ్యులకు నిర్వాహకులు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय ये अंतरराष्ट्रीय आध्यात्मिक संस्था है। इस संस्था में हर त्योहार बहुत ही आध्यात्मिक रीति से मनाया जाता है। साथ साथ हर त्योहार के आध्यात्मिक मर्म क्या है, अर्थ क्या है, तत्व क्या है, इसका लाभ क्या है, ये सब सुनाते। आज हम लोग पवित्र त्योहार अर्थात रक्षा पर्व सप्ताह का शुभारंभ हमारे आदरणीय भाई जी के द्वारा हम प्रारंभ किए। बहुत सुंदर अनुभव कर रहे हैं। ऐसे तो श्रावण मास अगस्त तक याद रहे कि बहुत अच्छे श्रद्धा गण आप सभी बहुत सम्मान पूर्वक सुने। वास्तव में ये रक्षा बंधन केवल शरीर की रक्षा नहीं है। रक्षा और बंधन अनेक अर्थ निकलता है। शरीर की रक्षा के साथ साथ धर्म रक्षा, देश रक्षा, परिवार की रक्षा, स्वयं की रक्षा। ये रक्षा के लिए रक्षाकारी परमात्मा को ध्यान करना है। वो परमात्मा को पवित्रता गुण बहुत पसंद है। जो व्यक्ति पवित्रता की रक्षा करता है उनका हर हाल में, हर चाल में रक्षा होती रहती है। जैसे मीरा के विष पीने से रक्षा हुई, कौरव की सगा में 500 पति होते हुए द्रौपदी की हुई, रावण के दरबार में सीता की हुई। वैसे हम सभी अच्छाई करने से हमारा जीवन अच्छा होता है। इसलिए हम सभी को तिलक भी दिए। यह आत्मस्मृति का तिलक है, भाई भाई संबंध का तिलक है, गुणग्राही दृष्टि का तिलक है, सुखकारी तिलक है। ऐसे हम लोग मिठाई भी दिए। तो मिठाई माना मधुर बात करना है, स्वीट बोलना है, स्पष्ट बोलना है, सत्य बोलना है। तो भाषा वैसे तो मिठाई मिठाई होती है, पर मीठी बोलना है और सभी के हित के रूप में बोलना है। तो सूत्र लेना अर्थात दृढ़ संकल्प करना। कोई भी कार्य के लिए हम दृढ़ता लेते हैं। जहाँ दृढ़ता है वो सफलता है। दृढ़ता ही वीरता की निशानी है। हम कुछ नेगेटिविटी को
बुराइयों को, विकारों को त्यागने के लिए एक संकल्प का रूपी सूत्र, वो ईश्वरीय सूत्र, ये रक्षा सूत्र का कार्यक्रम किए शामिल। పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచుల ఆత్మహత్యలపై తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో చేసిన ఫిర్యాదు నేడు విచారణకు వచ్చింది. గత నెల జేఏసీ చైర్మన్ సర్వి యాదయ్య గౌడ్ వేసిన పిటిషన్పై కమిషన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే పంచాయతీరాజ్ అధికారులు మరో నెల గడువు కావాలని కోరడంతో కమిషన్ అనుమతించింది. ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కమిషన్ విచారణకు సెప్టెంబర్ 16కు వాయిదా వేసిందని సర్వి యాదయ్య తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నది. 20 నెలల సంధి మేము అనేక సార్లు మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులను కలవడం, అధికారులను కలవడం జరిగింది. అయినా కానీ స్పందించకపోవడంతో మేము మానవ హక్కుల కమిషనర్ గారిని మేము సంప్రదించగా మాకు గత నెల కింద మేము ఫిర్యాదు చేయగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు అప్పుల బాధతోని అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు, చనిపోతున్నారు అని ఫిర్యాదు చేస్తే ఈరోజు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలిసి వారికి నోటీసు ఇవ్వడం జరిగింది. వారి నోటీసుకు ఈరోజు హాజరయ్యేది ఉండే, కానీ పంచాయతీరాజ్ అధికారులు ఇంకా నెల రోజులు గడువు అడిగినారు. ఆ తర్వాత తదుపరి విచారణ ఉంటుంది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అనేక మంది సర్పంచులు ఇప్పటికీ అప్పుల బాధతో చనిపోయారు. దేశంలో ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు చనిపోయారు. వారికి న్యాయమైనది పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం కాలేదు. కాబట్టి మానవ హక్కుల కమిషనర్ గారిని సంప్రదించగా వారు గత నెల రోజుల తర్వాత మీ ఫిర్యాదుని పరిశీలించి పంచాయతీరాజ్ అధికారులను పిలిపిస్తానని జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. కానీ మా బిల్లులు ఇవ్వకుండా అనేక మంది సర్పంచులకు చావులకు ఆత్మహత్యలకు కారణమవుతున్నది. కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలుగా పరిగణలోకి తీసుకొని ఇది ప్రభుత్వ పై కేసు నమోదు చేయాలి, మాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. సిపిఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిపిఐ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్యాచారి సూర్యాపేట ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి మృత్యువాత పడ్డారు. ఆయన పార్థివ దేహాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలోని గిరిప్రసాద్ భవనంలో కొద్దిసేపు ఉంచి ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించిన వారిని సిపిఐ జాతీయ నాయకులు ఉప్పువాడ నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జితేందర్ రెడ్డి, మహమ్మద్ సలాం, కళావతి రంగయ్య, మహమ్మద్ మౌలానా తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని మణుగూరుకు తరలించారు. ముఖ్యంగా ప్రాంతంలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా కాబట్టి పెద్దబ్బాయి గారి తర్వాత ఆ ప్రాంతంలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి నాయకుడిగా ఎదిగాడు. బూర్గంపాడు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో పార్టీకి ఆటుపోట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ పార్టీని నిలబెట్టడంలో తనదైనటువంటి శైలిలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి కావడు అయోధ్య గారు. ఈ మధ్యకాలంలో కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఆయన ఆ పార్టీని నిలబెట్టేదానికోసం ఆరోగ్యం బాగలేకపోయినా కూడా కృషి చేసినటువంటి కామ్రేడు అయోధ్య గారు. మొన్న కూడా ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశానికి ఆదర్శంగా తెలంగాణలో కులగణన చేశాం. బీసీలు వెనకబడ్డవారు కాదు, వెనక్కి నెట్టివేయబడ్డవారు. జితని ఆదాని, ఉత్రి, హిస్సేదారి
వారెంతో వారికంతా రావాల్సిందే. బీసీలకు అగ్రవర్ణ ముఖ్యమంత్రి మంత్రులం మీతో పాటు ఇక్కడ ఉన్నామంటే బీసీలకు న్యాయం చేయడం కోసమే. ఖచ్చితంగా బీసీల న్యాయమైన డిమాండ్ నెరవేర్చేందుకు మేము ఎప్పుడూ మద్దతుగానే ఉంటామని పేర్కొన్నారు. మనం దేశానికి ఆదర్శంగా మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యుల మద్దతుతోని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే 42% వారి జనాభా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనదే ఎక్కడ కూడా చూడలే మన పరిస్థితి. ఈ రోజు 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడేమో బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు, ఇక్కడ దాన్ని ఆపిపెడతారు. అందుకనే మనము ఈ రోజు అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా మంత్రులున్నా అందరం కూడా ఉండి ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం. ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి. బీసీలను వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, వెనుక పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరు కూడా వచ్చిన వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఎమ్మని మేము ఉంటాం. అందరం కలిసి కట్టి న్యాయమైన కోరికను సాధించుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం ఆలస్యం చేయగలదేమో గానీ ఆపలేదు, అడ్డుకోలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహాధారణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తదితర పార్టీ నేతలతో కలిసి మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. మనం జరిపింది కుల గణన, మత గణన కాదు. బీజేపీ బీఆర్ఎస్ మూర్ఖులకు తెలియాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపింది కుల గణన. రాజ్యాంగం చెప్తుంది కుల గణన జరగకపోతే కానీ మత గణన జరగదు. దేశాన్ని విభజించి పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కుల గణనతోటి మండల వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని కమండలంతో అడ్డుకునే ప్రయత్నం చేసినది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీ అందరి కరతాల ధ్వనులతోటి ఒకసారి చప్పట్లు కొడుతూ వారు ఒక తపస్సుగా రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానాన్ని సామాజిక న్యాయం జరిపిస్తున్నందుకు వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి జరిపిన ఈ యొక్క ఎంపిరికల్ డేటాని ఏ న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోయినాయి. బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది, అడ్డుకోలేకపోయినాయి. ఇక్కడ మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఒక బీసీ వ్యక్తిగా మనము ఏ పార్టీ నాయకుడు మన ముఖ్యమంత్రి మనకు నిలబడ్డప్పుడు బీసీ వర్గాలు ముఖ్యంగా జాజుల శ్రీనివాస్ కానీ మిగతా బీసీ అసోసియేషన్స్ అందరు కూడా విజ్ఞప్తి, ఇవాళ గుంట నక్కల్లాగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాచుకొని ఉన్నారు. సామాజిక న్యాయం పేరుతోటి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. నిజమైన సామాజిక న్యాయం చేసేది చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్న ప్రభుత్వం చేస్తూ ఉంది. మన కర్తవ్యం ఏందని ఆలోచించాల్సిన సమయం ఇది. ఇక్కడికి వచ్చిన మన అందరం కూడా చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోకూడదు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికలే కావచ్చు, లేక ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తే రాహుల్ గాంధీ గారు మన కొరకు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చినాక బీసీ కులగణన జరుగుతూ ఉన్నది. రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశంతోనే భయపడి నరేంద్ర మోదీ గారు జనగణనకి హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మోదీ గారు దీన్ని ఆలస్యం చేయగలుగుతాడని అడ్డుకునే ప్రసక్తే లేదు. న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోతా ఉన్నాయి. రాష్ట్రపతిని కూడా గతంలో తెలంగాణ ఏ విధంగా కలిసి సాధించుకున్నాము ఆ దిశలో సాధించుకునే ఈ ప్రయత్నంలో నా యొక్క విజ్ఞప్తి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న వాళ్ళకి, పాత్రికేయ మిత్రుల ద్వారా మా యొక్క సంకల్పాన్ని మీరు ఇదే విధంగా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రతిపక్షాలు గుంట నక్కలాగా ఉన్న వాళ్ళ యొక్క ఎత్తు జిత్తులని వమ్ము చేస్తూ పార్టీతో నిలబడదాం, ప్రభుత్వాన్ని కాపాడుకుందాం, మన కొరకు వస్తున్న ఈ సామాజిక న్యాయాన్ని కాపాడుకొని తెచ్చుకుందాం, చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తూ జై హింద్, జై తెలంగాణ. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓయూ విద్యార్థులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ జగన్ మాట్లాడుతూ శనివారం రాత్రి కొంతమంది విద్యార్థులు
ఠాగూర్ ఆడిటోరియం వద్ద మద్యం సేవించి పోలీసులపైన బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. వీరంగం సృష్టించిన నాన్ బోర్డర్ విద్యార్థులైన వెంకటేశ్వర్లు, అనిల్, నవీన్, కృష్ణ, శశిపాల్, రమేష్, మిథున్, సందీప్లను అరెస్టు చేసి కోర్టుకు పంపించాము. కోర్టు ఆదేశాల మేరకు నాన్ బోర్డర్ విద్యార్థులకు 41 నోటీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. బయట వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. గుడ్ ఈవినింగ్ అండి. మొన్న శనివారం రోజు నైట్ మా పోలీస్ బీసీ వాళ్ళు పెట్రోలింగ్ చేయించుండగా ఠాగూర్ ఆడిటోరియం దగ్గర నుంచి సౌండ్స్ వినిపిస్తుంటే మా పెట్రోలింగ్ చేస్తూ అటు సైడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 8 మంది తాగుకుంటూ వాళ్ళు బాగా బిగ్గరగా అరుస్తూ ఉంటుంటే మా వాళ్ళు ఇక్కడ తాగొద్దు, ఇది ఠాగూర్ ఆడిటోరియం, జస్ట్ క్యాంపస్ ఏరియాలో తాగుడు చేయకూడదు అని చెప్పినందువల్ల పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా బాగా బూతుమాటలు తిట్టి వాళ్ళను అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మీకేం పని అని చెప్పి బాగా బూతుమాటలు తిట్టి వాళ్ళ డ్యూటీకి ఆటంకం చేయడం జరిగింది. అట్టి కేసులో ఒక 8 మందిని, ఒక 6 మందిని, టోటల్ 8 మెంబర్స్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు మేజిస్ట్రేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 41 నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళ పేర్లు షిగా వెంకటేశ్వర్లు, జీడి అనిల్ కుమార్, బూర్గు నవీన్, ఎర్రోల కృష్ణ, శిశుపాల్, పెద్దమ్మ రమేష్, మిథున్ అండ్ సందీప్. వీళ్ళందరూ కూడా బాగా అరగంటగా కొంతమంది నాన్ బోర్డర్స్ వీళ్ళందరూ కూడా చేసి మా యొక్క పోలీస్ విధులకు ఆటంకం జరిగింది. ఆటంకం చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ సందర్భంగా మీ అందరికీ అంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్న ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండ సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు, జూపాలి కృష్ణారావు, సీతక్క, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, 70 మందికి పైగా ఎంపీలు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వేల సంఖ్యలో నాయకులు, అన్ని వర్గాల నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రావిర్యాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మహేశ్వర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. హత్య కేసును 24 గంటలు ఛేదించిన పోలీసులు. ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి బీసీ 42% రిజర్వేషన్ సాధిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలిజా. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాల్లో హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ దిశా టీవీ న్యూస్.